హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్‌నెయిల్స్ చూసి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఏం రెసిపీ చెప్పబోతున్నానో. అదే అండి, చికెన్ పలావ్ చెప్పబోతున్నాను. టేస్టీగా అలాగే స్పైసీగా ఇష్టపడే వాళ్ళకు ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకుందామండి. చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ చికెన్ మసాలా అన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ లెక్కన వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అన్నీ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేయాలి చికెన్కి. ఇది మెయిన్ అండి. నిమ్మ చెక్క వేసుకోవాలి, కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని మొత్తం చికెన్కి బాగా పట్టించేయాలి వీడియోలో చూపిస్తున్నట్లు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం పేస్ట్ వేద్దామండి. అల్లం పేస్ట్ నేను వేయడం మర్చిపోయాను స్టార్టింగ్లో, అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. మ్యాగ్నేట్ చేసేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఒక కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇది వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, పేస్ట్. పలావ్కి ఈ పేస్ట్ వల్లే మనకు టేస్ట్ వస్తుంది, సో మీరు చూస్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, గసగసాలు, ఒక అనాస పువ్వు, అలాగే జాపత్రి ఉంటాయి కదండి, అన్నీ వేసేసుకున్నాం ఆయిల్లో. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమాటా, ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మన అరకిలో చికెన్కి ఇవి సరిపోతాయి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోవాలండి మనం. చూస్తున్నారు కదా, ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్న ఇలా జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు వేసుకున్న తర్వాత చల్లారనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అవి చల్లారేలోపు మనం ఇక్కడ బిర్యానీకి రెడీ చేసేసుకుందాం. సారీ, పలావ్ అండి, బిర్యానీ అంటున్నాను. పలావ్కి రెడీ చేసేసుకుందాం. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. ఇవన్నీ మసాలా దినుసులండి, తెలిసినవే కదా. బిర్యానీ ఆకు, 4 లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, అలాగే ఒక ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి వేసానండి, అంతే. నేను మా పిల్లలు కొంచెం స్పైస్ తక్కువ తింటారు, సో నేను అందుకని తక్కువగానే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనం తీసుకున్న హాఫ్ కిలో కదండి చికెను, సో దానికి తగ్గట్టే మనం మసాలాలు వేసుకోవాలి, లేకపోతే ఎక్కువైపోతుంది. అది చూసి వేసుకోవాలి మనం, అందులో కూడా ఉంది కదా చికెన్లో. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇలా కలిపేసేయాలి. కలిపేసి వాటర్ ఇంకిపోయేంత వరకు ఉంచాలండి. మూత వేసేస్తే బాగా మగ్గిపోతుందండి చికెన్, అడుగు ఏం అంటదు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ ఆలోపు మనము 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నామండి, అంటే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను నేను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పడతాయండి, చూసి తీసుకోవాలి. అదే మీరు బాస్మతి రైస్ వాడుకున్నట్లయితే మీకు హాఫ్ గ్లాసే పడుతుందండి, 1.5 గ్లాస్ పడుతుంది. చికెన్ చూస్తున్నారు కదా, బాగా మగ్గిపోయింది. పేస్ట్ కూడా పట్టేసాం మనం, మిక్సీ చేసేసాం కదా, చల్లారిపోయినాయి మొత్తం. చికెన్ని మనం గుచ్చి చూసినట్లయితే మనకు తెలుస్తుందండి ముక్క మగ్గిందా లేదా అని. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేస్తామండి. చికెన్ ఉడికిందో లేదో ఈ స్టేజ్లోనే మనం చూసుకోవాలి, తెలుస్తుంది మనకి. ఈ పేస్ట్ వేసి బాగా పట్టించి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం బియ్యం వేసుకోవాలండి. బియ్యం వాడ్చి పెట్టుకోవాలి, వాటర్తో వేయకూడదండి, ఎసురు ఎక్కువైపోతుంది. చూస్తున్నారు కదా, బియ్యం ముందుగానే మనము వేసేస్తాం, ఈ స్టేజ్లోనే బియ్యం వేసేస్తాం. ఇలా వేసుకోవడం వల్ల బిర్యానీ పొడి పొడిగా వస్తుందండి. వాటర్ చెప్పాను కదా, 1:2 రేషియోలో తీసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1:1.5 రేషియోలో తీసుకోవాలండి. ఇది మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, అది నెక్స్ట్ టైం చేస్తాను ఒక వీడియో. ఇప్పుడు మసాలా మగ్గిపోయి వాటర్ సపరేట్ అయింది కదండి, చూస్తున్నారు కదా. ఇలా దగ్గరకు అయిపోవాలండి, వాటర్ లేకుండా. మీకు అడుగంటుతుంది, జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. ఇందాక మనం మిక్సీ పట్టిన దాంట్లో కూడా కొంచెం పుదీనా, కొత్తిమీర వేసానండి మగ్గుతున్నప్పుడే. నేను ఆ క్లిప్ యాడ్ చేయడం మిస్ చేశాను, సో అది చూసి వేసుకోండి. ఈ స్టేజ్లో కూడా కొంచెం వేసాను. ఇప్పుడు రైస్ వేసేస్తున్నానండి. బియ్యం వార్చేసి వేసేసుకోవాలి, లేకపోతే వాటర్ ఎక్కువైపోతాయి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని పక్కన మరగబెట్టానండి. చూసారు కదా, ఓన్లీ హాట్ వాటర్ మాత్రమే పోయాలి, లేకపోతే రైస్ మెత్తగా అయిపోతుంది మనకి. ఇది కంపల్సరీ పాటించాలండి. చూస్తున్నారు కదా, బియ్యం ఇలా కలపడం వల్ల పొడి పొడిగా వస్తుంది మనకు రైస్. ఇలా మసాలాలంతా పట్టించేయాలి రైస్కి. నెక్స్ట్ హాట్ వాటర్ పోసుకోవాలి. ఇందులో మనం హాట్ వాటర్ యాడ్ చేసుకున్నారు కదా,
ఇప్పుడు హై ఫ్లేమ్లో కొంచెం ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్లో వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉంచుకొని అప్పుడు మనం ప్లేటు పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. నెక్స్ట్ సండే ఇది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాతోటి. కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు స్పైసెస్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం స్పైస్ తగ్గించి వేసుకుంటే చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. ఈ స్టేజ్లోనే కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, అది మన ఆప్షన్ అండి. నేను సాల్ట్ కొంచెం యాడ్ చేశాను, సాల్ట్ తగ్గినట్టు అనిపించింది నాకు టేస్ట్లో. ఈ స్టేజ్లోనే మీరు అన్నీ చూసేసుకొని వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరగా అయిపోయింది మొత్తము. ఇప్పుడు ప్లేట్ వేసేసుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, పలావ్ రెడీ అయిపోయింది. అంతే అండి, సూపర్ టేస్టీ ఈజీ పలావ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్